నిన్న మనం ఒక వీడియో చేశాం కదా, చిల్లిగా అదే చిల్లి కొండ ఇస్తే మరి ఇప్పుడు చేసే అప్పులేమైనా. దానికి బహుశా సాక్షి కూడా దాన్ని తీసుకున్నట్టుంది. దాన్ని అంటే కాగ్ నివేదికను తీసుకొని ఏదో రాసినట్టుంది. దాని మీద ఇప్పుడు పత్రికలు కానీ ఛానళ్ళు కానీ ప్రతిపక్షమా అధికార పక్షం పక్కన పెడితే, అధికార పక్షతలో ప్రతిపక్షం తాలూకు దీనిలాగో రాయకూడదు, మాట్లాడకూడదు అని కదా జర్నలిజంలో ఉన్నవాళ్ళు కానీ లేదంటే పాత్రికేయ వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ చెప్పేది. అది వదిలేసి ఇదే టీడీపీ గవర్నమెంట్ లాగా ఆంధ్రజ్యోతిలో పాపం సంపదపై శోకాలు అంటూ హెడ్డింగ్తో ఇవాళ ఒకటి రాసుకొచ్చింది. దాన్ని చూసి నవ్వు వచ్చింది అనమాట. అసలు ఇప్పుడు నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నాను, నాకు అంత విజనరీ ఉంది, ఇంత ఉంది అనే చంద్రబాబు నాయుడుతో ఒక విధ్వంసకారిగా పేరు వీళ్ళు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని పోల్చడమే వీళ్ళు చేసి అత్యంత దురదృష్టకరమే. చంద్రబాబు అంతే కదా, ఆ రేంజ్ ఎక్కడో ఉందన్నప్పుడు అసలు వీళ్ళతో పోల్చొద్దనేది. కానీ ఆ పాలనని ఈ పాలనని మనకు తెలిసిన పెద్ద ఆయన ఆ హమాలో కూడా చేస్తున్నాడని చెప్పే కదా, ఆయన కూడా చివరి ప్రశ్న అదే అడిగాడు అనమాట రఘురామకృష్ణరాజు. ఈ హయాన్ని ఎలా పోలుస్తారు అని. ఆ పోల్చడమే తగ్గించినట్టు చంద్రబాబు స్థాయిని, ఒకవేళ ఉందనుకుంటే భారీ స్థాయి. లేకపోతే మన పాయింట్ ఏంటి, నిన్న కాగు తీసుకున్న దాంట్లో కాగి ఏం చెప్పిందంటే ఈ బడ్జెట్లో ఎంతైతే ఆదాయం వస్తుందని చెప్పిందో దానికన్నా తగ్గింది అన్నది. అట్లానే బడ్జెట్లో ఎంత జిఎస్టీ వస్తుందని అని చెప్పారో దానికన్నా తగ్గింది అని చెప్పింది. అది వదిలేసి ఆదాయం తగ్గిందంటే గగ్గోలు పెడుతుంది సాక్షి రోతపత్రిక. అసలు సాక్షిని ఎవడు చదువుతున్నట్టు అంటే వీళ్ళు చదువుతూ ఉన్నారు సాక్షిని. సాక్షిలో ఏమొచ్చిందో కూడా మళ్ళీ ఆంధ్రజ్యోతి కౌంటర్ స్టోరీ చూస్తే మనకు అర్థమవుతుంది. సాక్షిలో రోతపత్రిక రోత రాతలు రాసింది, ఆదాయం తగ్గిందని రాయడం రోత ఎట్ట అవుతుందో నాకైతే అర్థం కాదు. సరే, ఆదాయం తగ్గిందంటూ రాసిందే నిజమే, తగ్గింది జగన్ ఆదాయం అంట. ఓరికి అసలు ప్రతి దాంట్లో జగనేనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేస్తే వీళ్ళే రాశారు ఈ రాతలు, చూసుకోండి కావాలంటే ఆంధ్రజ్యోతిలో. వీళ్ళు చెప్తున్నటువంటి 1,73,000 కోట్ల ఆదాయం ఎలా వచ్చింది అప్పుడు 2023-24లో, ఇప్పుడు 1,68,000 కోట్లకే ఎలా ఉంది, ఈ గ్యాప్ను చూపించి తగ్గింది అని రోతపత్రిక రాసిందని ఎతగాడు ఏదో స్వచ్ఛమైన పత్రిక రాసింది కదా. అందులో నిజం బయట పెట్టింది. ఏమని అంటే గ్రాంట్లు ఆదాయాలు ఏటా తీసుకునేవి కూడా ముందే తీసేసుకుని అందుకని పెరిగినట్టు కనపడింది. ఆ పెరిగినవి కూడా తీసుకుంటే ఎంత ఉంటుంది? సరే, 1,73,000 కోట్లు కాదండి ఆదాయం, 1,50,000 కోట్లే అనుకుందాం. మరి విధ్వంసం ఏంటి ఆదాయంలో? కాదు, అప్పులు గిప్పులు. అసలు నిన్న చెప్పినటువంటి 2,68,000 కోట్ల లెక్క చెప్పకుండా మొత్తం ఆదాయం అంతా అని చెప్పి అందులో 1,60,000 కోట్లు చిల్లర ఎంతైనా 65, 63, 61, 1,61,000 కోట్లు ఆదాయం వచ్చింది అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా అప్పుల రూపంలో తెచ్చిందే మనం ఆదాయంగా చూపించుకుంటున్నాం అనేది మనం చెప్తాం. ఈ మాత్రం తెలివిడు ఆ సాక్షి వాళ్ళకు ఉండదు, అడ్డంగా మీదబడి సపోర్ట్ చేసే ఈ ఏజే గాళ్ళకి ఉండదు. లేకపోతే అప్పులు తీసుకురావటాన్ని ఆదాయం అవుతుంది. జిఎస్టీ తగ్గింది అన్నది వాస్తవం. ఆ హయాంతో చూపించి, జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన జిఎస్టీతో చూపించి ఇక్కడ పెరిగింది కాబట్టి పెరిగింది అనడం లెక్కలని తారుమారు చేయటం అంటది. సరిగ్గా కాగ్ రిపోర్ట్ ఉంటుంది, చూసుకోండి. తగ్గిందా పెరిగిందా మీకే అర్థమవుతుంది. ఇంకొకటి చెప్పక్కర్లా మళ్ళీ. అసలు ఆ హయాంతో వీళ్ళు ఎందుకు పోల్చుకుంటున్నారు అనేది ప్రశ్న. ఎందుకు పోల్చుకుంటున్నారు? సరే, మీ దృష్టిలో ఆ రోతపత్రిక ఏదో రోతగా కంపేర్ చేసింది. మరి మీకేమైంది? స్వచ్ఛంగా ఉండాలి కదా మనం ఒక సపోర్టివ్గా ఏమన్నా డేటాను తీసుకురావాలి అంటే అదిగా చేయాల్సింది. సపోర్టివ్ డేటా ఏం తీసుకోవాలి? చివరిలో ఎక్కడ రాసేయలేదు, పన్నులు పెంచకపోయినా కూడా ఆదాయం పెరగడం విశేషం. పన్నులు పెంచకపోయినా ఆదాయం అక్కడ పెరిగింది. పన్నులు పెంచలేదని ఎవరు చెప్పారు? జిఎస్టీలు వేటి మీద పెరిగినాయో తెలియదా? అలా జిఎస్టీ ఇప్పుడు మనకి ఏప్రిల్ నెలల్లో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన జిఎస్టీ కేక పుట్టించింది అన్నమాట, ఆల్ టైమ్ రికార్డు. మరి వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఇట్లా పన్నులు మేము పెంచలేదు అయినా పెరుగుతుందని. జిఎస్టీ పెరిగింది అంటే ఏ వస్తువుల మీద సడన్గా పెరిగిందో చూడాలి. గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కదా, ఆ విక్రయాలు ఎంత ఉన్నాయో లెక్కలు తీశారనుకోండి, విక్రయాల పరిమాణం తగ్గిన వాల్యూ పెరగవచ్చు.
ఎందుకంటే వాల్యూ పెరిగింది కాదు. 60,000 ఉండే బంగారం ₹1,00,000 వస్తే దాని మీద జిఎస్టీ కూడా పెరుగుద్ది కదా, కొనేవాడు తగ్గినా కూడా. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఆ కాగ్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది తెలుస్తుంది. నిన్ననే చెప్పాం, కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వంలో అన్నా బొక్కలనే చూపిస్తుంది. ప్రభుత్వం దాన్ని పక్కన పడేస్తుంది, ప్రతిపక్షం ఎత్తుకుంటుంది. ఇప్పుడు ఎత్తుకుంది అంతే. దానికి పోయి ఎవడు భుజాలు తడుచుకోవాల్సిన అవసరం లేదు, లేదా సొక్కాలు చించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఆ డేటాని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఊరికినే తగ్గిందని భజన చేసుకుంటూ కుదరదు. వీళ్ళు కూడా తరగలేదు అనుకుంటా సపోర్టు ఢంకా కొట్టుకుంటూ కుదరదు. ఆ తేడా అంటే జనాలకి ఏం లేదు, తగ్గింది అన్నారు అర్థమవుద్ది, పెరిగింది అన్నారు అర్థమవుద్ది అనుకుంటూ కుదరదు తప్ప. డేటా అంటారు, డేటా అది బై.